ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 74వ కీర్తన 21వ వచనము. నలిగిన వానిని అవమానముతో వెనకకు మరలనీయకము, శ్రమనందున వారును దరిద్రులను నీ నామమును సన్నుతించుదురుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంచి దైవభక్తి కలిగినటువంటి యవనస్తురాలు, దేవుని ప్రేమించి దేవునికి లోబడే యవనస్తురాలు. మరొక అద్భుతమైన మాట ఏంటి అంటే, దేవుని యొక్క పరిచర్యకి తన సంఘంలో తన ఆర్థికంగా సహాయం చేసేటటువంటి వ్యక్తి. నాకు కాదండి, తన సంఘానికి. అది నిజంగానే చాలా సంతోషకరమైన ఒక మాట కదండి. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘ అభివృద్ధిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వడము, ఆ సంఘానికి మీ కానుకలు, మీ దశమ భాగాలు ఇవ్వడము ఆశీర్వాదకరము. అయితే ఆ సహోదరి ఉద్యోగం చేయించిన ప్రదేశంలో కొంతమంది తన మీద పగబట్టి ఆ ఉద్యోగము ఇబ్బందులు కలిగించి తన్ని టెర్మినేట్ చేసేలాగా చేశారు. పాపం కొంతకాలం చాలా కష్టపడింది, చాలా అవమానపరచబడ్డానే, నేను ఏ తప్పు చేయకుండా అవమానపరచబడ్డానని చాలా కృంగిపోయింది, ఏడ్చింది, ప్రార్థన చేసింది. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆ కంపెనీ వారు ఈ అమ్మాయి చేసినటువంటి పనిని గుర్తించేలాగా దేవుడు చేసి 2 సార్లు తిరిగి వాళ్ళే వచ్చి, అమ్మ మేము చేసింది పొరపాటు, తిరిగి వచ్చి జాయిన్ అవ్వంటే, వద్దండి నాకు అవసరం లేదండి ఆ ఉద్యోగం, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ దేవుడు సహాయం చేస్తాడంటే, కొంతకాలం తర్వాత అంటే ఒక 9 నెలలు 1 year తర్వాత దేవుడు ఒక మంచి కంపెనీలో ఉద్యోగాన్ని ఇచ్చాడు. అనేక సార్లు మనము అవమానపరచబడుతూ ఉంటాం, నిందించబడుతూ ఉంటాం, తక్కువగా హేళనగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అయితే ప్రభు మనము చేసేటటువంటి కార్యాలని చూచేటటువంటి దేవుడు కనుక తగిన సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు ఆయన. వాక్యం అంటుంది కదా, నలిగిన వానిని అవమానంతో వెనకకు మరలనీయకుము. ఒకవేళ నలిగిపోయి ఉన్నారా, అవమానపరచబడి ఉన్నారా, భయపడొద్దండి. న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన నీ పక్షాన వ్యాజ్యమాడి నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. మీరు కూడా టెస్ట్ మనీస్ ఉంటే కాల్ చేయండి. మీతో మాట్లాడడానికి నేను అన్ని వేళ సంసిద్ధంగా ఉంటానని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయనుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలపెట్టే కార్యంలో ఈరోజు జయమును అనుగ్రహించి మీ సన్నిధిని తోడుగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.